జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యూత్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ డెమోక్రసీ, పర్టికులర్గా ఓటింగ్ దీంట్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే, భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కొన్ని. మన వీక్నెసెస్ ఏమి, మన స్ట్రెంగ్త్ ఏంది, ఇది కొద్దిగా డీప్గా వెళ్తే మన స్ట్రెంగ్త్ అయితే నాకు అనిపించేది మన కల్చర్. ఈ కల్చరల్ స్ట్రెంగ్తే మనల్ని ఒక్కటిగా ఉంచింది ఈ దేశాన్ని. ఇంత భిన్నత్వము, ఇన్ని భాషలు, ఇన్ని వేషము, ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా మన కల్చరల్ స్ట్రెంగ్త్ ఒకటి ఉంది, అది మనల్ని ఒకటిగా ఉంచింది. అట్లాగే స్వాతంత్రం వచ్చాక డెమోక్రసీ వైపు మనం వెళ్తే అందరూ నవ్వుకున్నారు, ముఖ్యంగా పరదేశీయులు. ఎందుకంటే ఇక్కడ అవిద్య ఉంది, అనారోగ్యం ఉంది, పేదరికం ఉంది. డెమోక్రసీ అంటే ఒక డిసిప్లిన్, మీ వల్ల కాదు, ముక్కలైపోతారు ఈ దేశం అని. కానీ మనకు ఆశ్చర్యం ఏంటంటే, లార్జెస్ట్ డెమోక్రసీగా ఎమర్జ్ అయ్యాం. ఇంత ఇల్లిటరేసీ ఉన్నా ఇల్లిటరేట్సే ఓటింగ్లో ఎక్కువ పాల్గొంటున్నారు. అది మన కల్చరల్ స్ట్రెంగ్త్. అది ఒక డిసిప్లిన్ అంటే ఒకటి ఏర్పడితే లైన్లో నిలబడి ఎంతైనా కష్టపడతారు. కామన్ మ్యాన్. ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో వస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రా తెలివితేటలు ఉంటాయి కనుక వీళ్ళకు. ప్రాబ్లం యువతతో వస్తుంది. యువత కూడా కల్చర్ను అర్థం చేసుకోలేదు. కాకపోతే నేను ఉదాహరణకు ఎమర్జెన్సీని వ్యతిరేకించడంలో యూత్ చాలా బిగ్ రోల్ ప్లే చేశారు. ఎవరో కొద్దిగా చెప్పేవాళ్ళు కావాలి అంతే. డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే యూత్ అపోజ్ చేయాలి ఇలాంటి నియంతృత్వాన్ని అన్నప్పుడు బయటకు వచ్చారు, జైలు పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, అన్నీ చేశారు. కొద్ది గైడెన్స్ అవసరం. ఓటింగ్లో మాత్రం ఎక్కడో ఇది మిస్ అయిపోయింది అని నా అభిప్రాయం. కనుక ఓటింగ్ ఈజ్ సచ్ ఏ సీరియస్ థింగ్ అనేది మనము మిస్ అయిపోయాము యూత్ అండ్ స్టూడెంట్స్కు చెప్పడంలో అని నా అబ్జర్వేషన్లో. ఈ దేశంలో ఉదాహరణకు నాకు అన్నిటికన్నా పూర్ ఇండియా, లేకపోతే ఇల్లిటరేట్ ఇండియా, ఇలాంటి ట్యాక్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ట్యాక్స్, ఇవన్నీ కొద్దిగా ఏమనిపించదు. కానీ డర్టీ ఇండియా అనేది నాకు కొద్దిగా చివుక్కుమంటుండే. ఎందుకంటే శుచి, శుభ్రత, మడి, ఇవన్నీ ఆచారాలు ఉండి అపరిశుభ్రంగా ఎందుకుంటున్నామని. ఓపెన్ డిఫికేషన్లో డర్టీయెస్ట్ కంట్రీ మనది. కానీ మోడీ గారు వచ్చాక స్వచ్ఛ భారత్ ఒకటి ప్రారంభించి, గాంధీజీ స్వచ్ఛ భారత్ చేశాడు దేశమంతా తిరిగి. గాంధీజీ మాట ఎవడిం లేదు. అదే గాంధీ అద్దాలు 2 ఏమంటాం దీనికి ప్రచారానికి ఉపయోగించి స్వచ్ఛ భారత్ను కిందికి తీసుకెళ్తే ఇప్పుడు శుభ్రమైంది దేశం అని అంటలేను. శుభ్రం కావడమే కాదు, 25% నుంచి 80% క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది. యునెస్కో రిపోర్ట్స్ చెప్తున్నాయి, యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అట్లాగే పిల్లలు కూడా, స్కూల్ చిల్డ్రన్ కూడా తిన్న చాక్లెట్ ర్యాపరు ఇప్పుడు జేబులో పెట్టుకొని నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇది చేంజ్ ఆఫ్ మైండ్ అంటాం. ఈ చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో, ఇది జరిగినప్పుడు ఆ డిసిప్లిన్ ఒంట్లోకి వస్తుంది. కనుక డెమోక్రసీని సర్వైవ్ కావాలంటే యూత్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మటుకు ఎడ్యుకేట్ కావాలి. మన కల్చరల్ స్ట్రెంగ్త్ మీదనే మనం ఆధారపడాలి. ఆ విధంగా ఎట్లయితే మనం ఎమర్జెన్సీని వ్యతిరేకించి దేశాన్ని నిలబెట్టుకున్నామో, అట్లాగే స్వాతంత్రం కోసం యూత్ పోరాటాలు చేశారు. నక్సలిజం వ్యతిరేకంగా కూడా తుపాకీని ఎదిరించి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జెండా గట్టిగా నిలబడుతుంది. ఇప్పుడు మనం 80sలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బ్లాక్ డేగా పెట్టేవాళ్ళు నక్సలైట్. ఇది బూటకపు స్వాతంత్రం అనేవాళ్ళు. కానీ ఇదే యూత్ దాన్ని వ్యతిరేకించింది, జెండా కొరకు పోరాటం చేసింది యూత్. తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ ఆఫ్ ది డే ఏంది అంటే, నేషనల్ ఫ్లాగ్ క్యారీ చేయడము, వందే మాత్రం అని అరవడమే ఫ్యాషన్ ఆఫ్ ది డే. ఏ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా, ఎక్కడ విక్టరీ జరిగినా, దేశం ఏదన్నా గెలిస్తే యూత్ అండ్ స్టూడెంట్స్ ఫ్యాషన్ ఏంది అంటే జెండా ఎగిరేయడం, వందే మాత్రం వాడడం. ఇది కల్చర్గా మారింది, మన కల్చర్లోకి వచ్చింది యూత్ యొక్క కల్చర్. అందుకే ఈ ఓటింగ్ కూడా కల్చర్గా మారాలి. ఇప్పటికీ చాలాసార్లు డిబేట్లలో వాటిల్లో
ఉదాహరణకు ఫీమేల్ రైట్స్, ఫెమినిజం ఇవన్నీ చర్చ వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా అదే మహిళలకు 100 ఏళ్ళు పట్టింది ఒక ఓటు హక్కు కోసం పోరాడడానికి. 100 years యూరోపియన్ కంట్రీస్లో 100 ఏళ్ళు పట్టింది కేవలం ఓటు మగవాడితో సమానంగా ఓటేయనికే. ఈ దేశం అట్లా కాదు. ఈ దేశము అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చిండు. ఇచ్చిన తర్వాత మగవాడికి, ఆడవాళ్లకు, పేదోడికి, ధనికుడికి, దళితుడికి అందరికీ ఒకే సమానమైన హక్కు ఇచ్చారు. అట్లెట్లా అని ఒక్క మగవాడు వ్యతిరేకించలేదు ఆడదానికి సమానంగా ఇస్తారా అని. ఎందుకంటే అది లేదు మన మైండ్లో. ఇది కూడా మన కల్చరల్ స్ట్రెంగ్త్ ఇది. అందుకే డే 1 నుంచి కూడా ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్గా ఓటేస్తూ వచ్చాం. అందుకే నా పాయింట్ అంతా ఏంటంటే దేర్ ఈజ్ సమ్ అన్నోన్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ కల్చర్. అది మనం కనుక దాన్ని ట్యాప్ చేస్తే ఇది కూడా ఒక డిసిప్లిన్గా మారుతుందేమో అని 90% కూడా 100% కూడా పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అయినప్పుడు, ఏది ఓటింగ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అయితే మాత్రం ఖచ్చితంగా లైన్లో నిలబడి 100% ఓటింగ్ జరుగుతుంది. అది రియలైజేషన్ ఎట్లయితే స్వచ్ఛ భారత్ రియలైజేషన్ మొదలైందో అలా ఓటింగ్ కూడా ఒక రియలైజేషన్ మొదలు కావాలి అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. అన్నిట్లో మనం చూస్తే ఇల్లిటరేట్ మాసెస్ QR కోడ్ పెట్టి డిజిటల్ కరెన్సీని ఎంత బాగా వాడుతున్నారు. ఇవన్నీ ప్రపంచంలో లేని వింతలు ఇవి. అటువంటిది మనకెందుకు సాధ్యం కాదు? లైన్లో నిలబడి ఓటేయడం. చెప్పడంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, చేయడంలో కాదు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు ఎడ్యుకేటెడ్ పీపుల్కు, యూత్కు. కనుక చెప్పే పద్ధతిలో చెప్తే మాత్రం ఇది తప్పకుండా మనము 100% ఓటింగ్కి వెళ్తాము. అన్ని రంగాల్లో ఏ రంగాల్లో మన నుంచి కాదు అనుకున్నామో అవన్నీ సక్సెస్ అయినాం కనుక ఇందులో కూడా సక్సెస్ అవుతాము. కానీ ఆ మంత్రం ఏందో కొద్దిగా మనం తెలుసుకోవాలి. అందులో రహస్యం అంతా కూడా నేను రిపీటెడ్గా నేను చెప్పేది ద ఓన్లీ ఆధారం మనకు కల్చరే. దీన్ని ఓటింగ్ ఒక కల్చర్గా మారిస్తే బాగుంటుంది అని అనిపించింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.